ఫోక్స్, తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా నిన్ను ప్రశ్నించలేదంటే నీపై వారికి గాఢమైన ప్రేమైనా అయి ఉండాలి, లేదా నువ్వు బాగుపడకుండా పోవడం వారి ఆలోచన అయినా అయి ఉండాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు శ్రీరామ్ అరెస్ట్ ఇష్యూనే. శ్రీరామ్ తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. రోజా పూలు మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఒకరికొకరు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, దడ, నిప్పు వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్రీరామ్ ఏడీఎంకే మాజీ నేత నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ప్రూవ్ అవ్వడంతో పోలీసులు శ్రీరామ్ని అదుపులోకి తీసుకొని చెక్ చేయగా టెస్ట్లో పాజిటివ్ అని తేలడంతో శ్రీరామ్ ద్వారా ఇతర సెలబ్రిటీలు ఎవరైనా ఈ మత్తుమందుని తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు శ్రీరామ్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు రాజకీయ నాయకులు శ్రీరామ్ని ఇరికిస్తున్నారా? స్నేహతో పెళ్లిపీటల దాకా వెళ్ళి ఎందుకు ఆగిపోయింది? నమితతో శ్రీరామ్ ఎందుకు బ్రేకప్ చేసుకున్నాడు? శ్రీరామ్ని అతని భార్య కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుందా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్, ఇతను 1979 ఫిబ్రవరి 28న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచారి, తల్లి జయంతి. ఇతనికి సుధీర్ అనే అన్న కూడా ఉన్నాడు. ఇక శ్రీకాంత్ తండ్రి పూర్వీకులు తిరుపతికి చెందిన వారై ఉండి పని నిమిత్తం చెన్నైకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. అలా కృష్ణమాచారి గారు అక్కడే తన చదువుల్ని పూర్తి చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిలోకి చేరగా, అదే సమయంలో తమిళనాడులోని కుంభకోణం ప్రాంతంకి చెందిన జయంతి అనే ఆమెతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు పుట్టారో ఆ తర్వాత కృష్ణమాచారికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వగా ఒకవైపు తను జాబ్ చేస్తూనే మరోవైపు నాటకాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉండేవారు. ఇక శ్రీకాంత్ తన స్కూలింగ్ని జూబ్లీ హిల్స్లోని భారతీయ విద్యాభవన్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రీకాంత్ తరచూ తన తండ్రి చేసే నాటకాలు చూసేందుకు రవీంద్ర భారతికి వెళ్ళగా అక్కడ తండ్రికి దొరికే అభిమానం మరియు గౌరవం చూసి తనకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక కొడుకు ఇంట్రెస్ట్ ని చూసిన తండ్రి శ్రీకాంత్కి తను నటించిన నాటకాల్లో చిన్న చితిక పాత్రలు ఇప్పిస్తుండేవారు. అలా శ్రీకాంత్ చేసే పాత్రలకి ప్రైజెస్ కూడా రావడంతో తను పెద్దయ్యాక సినిమాల్లోకి వెళ్లాలని, హీరో అవ్వాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే మళ్ళీ తన తండ్రికి చెన్నైకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో చెన్నైలోని ఎస్బీఓ మెట్రికులేషన్ సెకండరీ స్కూల్లో తన స్టడీస్ ని కంటిన్యూ చేయగా అక్కడే హీరో ఆర్య, శ్రీకాంత్ క్లాస్మేట్స్ అవ్వడం గమనార్హం. ఇక శ్రీకాంత్ అన్న ఎంబీఏ పూర్తి చేసి యుఎస్ఏకి వెళ్లి అక్కడే జాబ్ చేస్తే శ్రీకాంత్ హిందుస్థాన్ కాలేజీలో తన బీకామ్ డిగ్రీని పూర్తి చేసి చదువుల్ని కంటిన్యూ చేయడం ఇష్టం లేక తను యాక్టర్ అవ్వాలని తండ్రికి చెప్పగా తను సాధించలేనిది కొడుకు ద్వారా సాధించాలని అతన్ని ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. అలా ఒకవైపు శ్రీరామ్ మోడల్గా ర్యాంప్ వాక్స్ చేస్తూ మరోవైపు సినిమాల్లో కూడా ట్రై చేయగా యాక్టింగ్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని శ్రీకాంత్కి మొదట్లో ఎవరూ కూడా ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో తన లక్ని సీరియల్స్లో ట్రై చేయగా హీరోయిన్ సుకన్య మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన జన్నల్ మరలా కవిదయ్య అనే సీరియల్లో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ రావడంతో శ్రీకాంత్ మరియు అతని తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ సీరియల్ 1999లో సన్ టీవీలో టెలికాస్ట్ అయి శ్రీకాంత్ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో ఆ సీరియల్లో 2 సంవత్సరాలు పనిచేయగా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్తో తనకి మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో వారితో ఏమైనా సినిమా ఆడిషన్స్ ఉంటే చెప్పమని అడగగా వారు చెప్పిన ప్లేసెస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేవాడు. కానీ ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్తో హీరోగా ఛాన్స్ కావాలంటే డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలని చెప్పడంతో చాలా మూవీ ఆడిషన్స్లో ఓకే అయినా తను డబ్బుల్ని పెట్టలేని పరిస్థితుల్లో ఉండడంతో శ్రీకాంత్ 5 మూవీ ఛాన్స్లని మిస్ అయ్యాడు. అయినా కూడా ఏదో ఒక డైరెక్టర్ తన టాలెంట్ని చూసి ఛాన్స్ ఇస్తాడనే ఆశతో పట్టువదలని విక్రమార్కుల్లా ఆడిషన్స్కి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అప్పటికే ఒక మూవీ డైరెక్ట్ చేసిన శశి తన సెకండ్ మూవీ రోజా పూకలని తరుణ్ భూమికతో తమిళ్లో ప్లాన్ చేయగా ఆ మూవీకి ఆస్కార్ రవిచంద్రన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. కానీ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే తరుణ్ తల్లి రోజారమణికి ప్రొడ్యూసర్కి పేమెంట్ విషయంలో గొడవలు రావడంతో తరుణ్ ఆ ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోయాడు. దీంతో ప్రొడ్యూసర్ డైరెక్టర్కి మినిమం బడ్జెట్ ఇచ్చి కొత్త వారితో చేయమనడం, ఆ సమయంలో ఆడిషన్ని నిర్వహించగా అసిస్టెంట్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ రోజా పూకల్ మూవీ ఆడిషన్లో పాల్గొనగా అప్పటికే శ్రీకాంత్కి సీరియల్ ద్వారా జనాల్లో కొంతవరకు గుర్తింపు ఉండడంతో ఎటువంటి రెమ్యూనరేషన్ ఇవ్వకుండానే హీరోగా ఛాన్స్ ఇచ్చి షూటింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ సమయంలో మూవీ ప్రొడ్యూసర్ భూమికని చాలా విషయాల్లో ఇబ్బంది పెట్టాడని, దీనివల్లే ఆమె చాలాసార్లు షూటింగ్ నుండి వెళ్ళిపోయిందని, అయినా కూడా డైరెక్టర్ ఆ గొడవల మధ్యలోనే షూటింగ్ని కంప్లీట్ చేశాడని శ్రీకాంతే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక రోజా పూకల్ మూవీ 2002 ఫిబ్రవరి 22న భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి హిట్ అవడంతో ఆ మూవీని తెలుగులో డబ్ చేసి రోజా పూలు అని చేయగా
ఇక్కడ కూడా ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సక్సెస్ తోనే శ్రీకాంత్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తన రెండో మూవీ స్నేహతో ఏప్రిల్ మాదితిలని చేయగా ఆ మూవీ జరిగేటప్పుడే వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే సమయంలో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన ఏప్రిల్ మాదితిల్ మూవీ 2002 నవంబర్ 29న రిలీజ్ అయి హిట్ అవ్వడంతో శ్రీకాంత్ మళ్ళీ స్నేహతోనే పార్థిబన్ కనవు, బాస్ అనే మూవీస్ ని వెంటనే చేస్తూ వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉంటూ ఒక స్టేజ్ లో శ్రీకాంత్ స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ స్నేహ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో తమిళ్లో స్టార్ హీరోగా ఉన్న ప్రశాంత్తో తనకి మంచి పరిచయం పెరిగి తన కెరియర్ కోసం శ్రీకాంత్ ని దూరం పెట్టడం మొదలెట్టింది. దీంతో హార్ట్ బ్రేక్ అయిన శ్రీకాంత్ మద్యానికి అలవాటు పడ్డాడు. కానీ ఎప్పుడైతే శ్రీకాంత్ బంబల కన్నా అనే మూవీని చేశాడో ఆ టైంలో హీరోయిన్ నమితతో తనకి మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరూ డేట్ చేస్తూనే ఇంద్ర, బిల్లా అనే మూవీస్ ని తమిళ్లో చేయగా 2 మూవీస్ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్నాయి. కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే శ్రీకాంత్ తరచూ పార్టీస్ పబ్స్ అని వెళ్తుండడం, మరోవైపు శ్రీకాంత్ కి లవర్ బాయ్ ఇమేజ్ కూడా ఉండడంతో అమ్మాయిలు శ్రీకాంత్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ని చూపించేవారు. అలా ఆంధ్రాకి చెందిన చెన్నైలో సెటిల్ అయిన వందన అనే అమ్మాయి తండ్రి చెన్నైలో బిజినెస్ మ్యాన్ గా ఉంటూ కొంత డబ్బున్న ఫ్యామిలీ అవడంతో వందన ఆస్ట్రేలియాలో ఎంబీఏని పూర్తి చేసి ఆ తర్వాత తన తండ్రి బిజినెస్ ని కూడా చూసుకోవడం మొదలెట్టింది. అలా ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి వందన పబ్ కి వెళ్లడం, అక్కడ శ్రీకాంత్ ని కలవడంతో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక శ్రీకాంత్ అందరు అమ్మాయిలతో ఉన్నట్లే వందనతో కూడా కొన్ని రోజులు క్లోజ్ గా ఉండి ఆ తర్వాత ఎవరి దారి వారిదే అనే ఐడియా ఉన్నప్పటికీ వందన మాత్రం రోజు రోజుకి శ్రీకాంత్ తో ప్రేమలో పడి అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ఒకరికొకరు మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా అప్పటికే శ్రీకాంత్ అనే హీరో ఉండడంతో డైరెక్టర్ రసూల్ ఎల్లోర్ అనే అతను శ్రీకాంత్ గా ఉన్న తన పేరుని శ్రీరామ్ గా మార్చి ఒకరికొకరు అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు శ్రీరామ్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే శ్రీరామ్ పేరు ఒకవైపు నమిత, మరోవైపు మీరా జాస్మిన్ తో కూడా గట్టిగా వినిపించడంతో ఇలా వదిలేస్తే శ్రీరామ్ తనకి దూరం అవుతాడనుకున్న వందన ఒకసారి శ్రీరామ్ ని కలిసి తన మనసులో ఉన్న మాటని చెబుతూ పెళ్లి కోసం ప్రపోజ్ చేయగా డేట్ వరకు ఓకే గాని వందనతో శ్రీకాంత్ కి పెళ్లిపై ఎటువంటి ఆసక్తి లేకపోవడంతో అందుకు ఒప్పుకోలేదు. దీంతో హార్ట్ బ్రేక్ అయిన వందన శ్రీరామ్ ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని తన ఫ్యామిలీ సపోర్ట్ తో శ్రీరామ్ ని 2008లో కిడ్నాప్ చేసిందని, ఆ తర్వాత బలవంతంగా తాళి కట్టించుకోవడంతో అప్పటి నుండి శ్రీరామ్ హీరోయిన్స్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడనే వార్తలు అప్పట్లో మీడియాలో హల్చలయ్యాయి. ఇక పెళ్లి తర్వాత చాలా డిస్టర్బ్ అయిన శ్రీరామ్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టలేక వచ్చిన మూవీస్ అన్నింటినీ చేస్తుండడంతో అన్ని మూవీస్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అలా రసికుసమనే, వల్లమే తారాయో, ఉయిరే, మర్కురి పూకలని చేయగా అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో శ్రీరామ్కి సెకండ్ హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అయినా కూడా వచ్చిన అవకాశాల్ని వదులుకోకూడదని ఆడవారి మాటలకి అర్థాలు వేరులే అనే మూవీని చేయగా అందులో తన పాత్రకి మంచి గుర్తింపు వచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న శ్రీరామ్ సపోర్టింగ్ రోల్స్ చేయడం అతని ఫ్యాన్స్కి నచ్చేది కాదు. అయినా కూడా పోలీస్, నిప్పు, దడా అని తెలుగు మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన సత్తా చాటుకోవాలనుకున్న శ్రీరామ్కి పెళ్లి తర్వాత పెరిగిన కోపిష్టితనం, షూటింగ్కి సరైన సమయానికి వెళ్ళకపోవడం, ప్రొడ్యూసర్స్తో పేమెంట్ కోసం తరచూ గొడవలు చేయడంతో శ్రీరామ్కి తెలుగు మూవీస్లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే శ్రీరామ్ వందన అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో శ్రీరామ్ లక్ష్మీరాయ్తో క్లోజ్గా ఉంటూ సీక్రెట్గా డేట్ చేస్తున్నాడనే వార్తలు బయటికి రావడంతో శ్రీరామ్కి అతని భార్య వందనకి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అయినా కూడా అదంతా పట్టించుకొని శ్రీరామ్ లక్ష్మీరాయ్తో కలిసి 4 మూవీస్లో హీరోయిన్స్ గా చేయగా అవి రిలీజ్ అయి ఫ్లాప్ అయినా కూడా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని పార్టీస్ పబ్స్ అని వెళుతూ క్లోజ్ గా ఉండేవారు. ఇక మీడియాలో వీరి క్లోజ్నెస్ ని చూసిన వారంతా శ్రీరామ్ తన భార్యకు విడాకులు ఇచ్చి లక్ష్మీరాయ్తో క్లోజ్ గా ఉంటున్నాడనే వార్తలు బయటకు వచ్చినా ఈ వార్తలపై అటు శ్రీరామ్ గాని ఇటు వందన గాని స్పందించలేదు. ఈ క్రమంలోనే శ్రీరామ్ అన్న యుఎస్ఏలో జాబ్ ని వదిలేసి హైదరాబాద్ కి వచ్చి ఓన్ గా బిజినెస్ ని స్టార్ట్ చేయగా ఆ సమయంలో తనకి డెంగ్యూ వచ్చి అది సీరియస్ అయి మరణించడంతో శ్రీరామ్తో పాటు తన తల్లిదండ్రులు కూడా మానసికంగా కృంగిపోయారు. ఈ క్రమంలోనే పెద్దలంతా పంచాయతీ పెట్టి శ్రీరామ్తో తన భార్యకి పంపిన విడాకుల నోటీసులని వెనక్కి తీసుకోమని, పిల్లలతో కలిసి ఉండమని నచ్చజెప్పడంతో శ్రీరామ్ మళ్ళీ తన భార్యతో పిల్లలతో కలిసి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయడం మొదలెట్టాడు. దీంతో ఒకవైపు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా హీరోగా బిజీ అయ్యాడు. అలా లై, రాగల 24 గంటల్లో, అసలేం జరిగింది, 10th క్లాస్ డైరీస్, రావణాసురుడు, వల్లరి, ఎర్రచీర అనే మూవీస్ ని చేస్తూ
మరోవైపు రెక్కి హరికథ అనే వెబ్ సిరీస్ లో కూడా చేయడంతో తెలుగులో బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇక అలా అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ బాగా సాగుతున్నప్పుడే తాజాగా చెన్నైలో ఒక పబ్ లో ఏడీఎంకే మాజీ ఎమ్మెల్యే అయిన ప్రసాద్ బాగా తాగి గొడవ చేయడం, అక్కడున్న స్టాఫ్ ని కూడా కొట్టడంతో వారు అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక పోలీసులు ప్రసాద్ ని అరెస్ట్ చేసి తనకి బ్లడ్ టెస్ట్ చేయగా మత్తు మందుని తీసుకొని ఉండడం కన్ఫామ్ అయి ఆ మత్తు మందు ఎలా వచ్చింది అని అడగగా అందుకు అతను ప్రశాంత్ అనే పెడ్లర్ దగ్గర కొనుగోలు చేశానని చెప్పి అతని కాంటాక్ట్ నెంబర్తో పాటు అతనితో చేసిన చాట్ని కూడా చూపించగా పోలీసులు ప్రశాంత్ని అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. అలా తన దగ్గర చాలా మంది సెలబ్రిటీలు కొనుగోలు చేశారని, అందులో శ్రీరామ్ తన దగ్గర 15 సార్లు తీసుకున్నాడని, సాటర్డే పార్టీలో 1 గ్రామ్ కూడా అతనికి ఇచ్చానని చెప్పడంతో పోలీసులు శ్రీరామ్ని అదుపులోకి తీసుకొని బ్లడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ రావడంతో ఇప్పుడు శ్రీరామ్కి ఇతర పెడ్లర్స్ తో సంబంధం ఉందా, తన నుండి ఎంతమంది సెలబ్రిటీలు వాడారనే వివరాల్ని పోలీసులు సేకరించడం మొదలెట్టారు. అలా శ్రీరామ్ ఇండస్ట్రీలో ఎవరెవరి పేరుని బయట పెడతారో అని కోలీవుడ్ ఇండస్ట్రీలోని ఆర్టిస్టులు మొత్తం భయంతో వణికిపోతున్నారని చెప్పొచ్చు. ఇక శ్రీరామ్ మత్తుమందు వాడినట్లు కన్ఫర్మ్ అయిన శ్రీరామ్ ఇతన్ని అక్యూజ్డ్ గా పరిగణించకుండా బాధితుడిలాగే ట్రీట్ చేసి కొన్ని రోజులు రీహాబిలేషన్ సెంటర్ కి పంపి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తారే తప్ప ఎలాంటి శిక్షలు ఉండవని చెప్పొచ్చు. ఇలా మన ఇండియాలో ఉన్న లూప్ హోల్స్ వల్ల ఇలాంటి సెలబ్రిటీలు ఎంత పెద్ద తప్పు చేసినా ఈజీగానే ఎస్కేప్ అవ్వొచ్చని గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అప్రూవల్ గా మారిన సెలబ్రిటీస్ తో పాటు ఇప్పుడు శ్రీకాంత్ కేసులో కూడా అదే జరుగుతుందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీరామ్ హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 60 సినిమాల్లో 3 వెబ్ సిరీస్ లో 1 సీరియల్లో నటించగా ఇతని నటనకు గాను ఒక తమిళనాడు స్టేట్ అవార్డ్, ఒక కలైమామణి అవార్డుని కూడా అందుకున్నాడు. శ్రీరామ్ మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతంగా కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తవవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. ఇది ఫోక్స్ నటుడు శ్రీరామ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.